వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5 స్థానాల్లో కాంగ్రెస్ 6 స్థానాల్లో బీఆర్ఎస్ 1 స్థానంలో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. వరంగల్ వెస్ట్ లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు. కలిగినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరీగా సాగినటువంటి ప్రచార పర్వంలో అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రచారంతో పాటు ప్రలోభాల పర్వానికి తెరదించి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఎన్నికలు నవంబర్ 30న ముగియడంతో ఫలితాలపైన అందరి యొక్క ఆసక్తి నెలకొంది. ఓట్ల లెక్కింపు 3న జరగడంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేటువంటి అంశాలపైనే సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జోరుగా బెట్టింగులు కూడా మా అభ్యర్థి గెలుస్తాడు అంటూ బెట్టింగులు కూడా కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన జోరుగా బెట్టింగులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటువంటి సమయంలో అసలు వరంగల్లో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఎవరిని గెలుపు వరిస్తుంది, ఎవరు పరాజయం పాలవుతారనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం కనబడుతుంది. 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇందులో కొంత సైలెంట్ ఓటు కనుక ప్రభావితం చేసినట్లయితే బీజేపీకి మరొక 2 స్థానాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతుంది. మనం కనుక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల వారిగా కనుక తీసుకున్నట్లయితే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు కూడా బలమైనటువంటి నేతలు కావడంతో పోటీ హోరాహోరీగా సాగింది. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య సాగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండ సురేఖ పైన ఆయన విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రధానమైనటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్ నియోజకవర్గం. ఇక్కడ ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి తిరుగుబాటుకు మరో పేరుగా నిలిచేటువంటి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా జరిగింది. ఇక్కడ కూడా ముగ్గురు అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు కావడంతో ముక్కోనపు పోటీ సాగింది. ఇక్కడ ముక్కోనపు పోటీ సాగినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ప్రధానంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సైలెంట్ ఓటు బీజేపీకి అనుకూలిస్తుంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. మొత్తానికైతే ఈ ముక్కోనపు పోటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కనుక తీసుకున్నట్లయితే పరకాల నియోజకవర్గంలో కూడా ప్రధానంగా పోటీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య కొనసాగినప్పటికీ చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి మొదట అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి మొదట సానుకూలమైనటువంటి ఓటు పడుతుంది, గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగినప్పటికీ కూడా చివరికి రేవూరు ప్రకాష్ రెడ్డి డీలా పడడంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగింది. బీజేపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చల్ల ధర్మారెడ్డి పైనే ఇద్దరి మధ్య పోటీ కొనసాగినటువంటి పరిస్థితి. ఇందులో నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా గెలుపు అవకాశాలు చల్ల ధర్మారెడ్డికి ఎక్కువ ఉన్నటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు భూపాలపల్లి నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే అక్కడ కూడా మొదటి నుంచి కూడా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య సాగింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అక్కడ సత్యనారాయణ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సానుభూతి అనుకూలించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వేవ్ కూడా సత్యనారాయణకు తోడవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ రావే గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయం నీదా నాదా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి పోటీలో
ఆ విజయం సీతక్కను వరించేటువంటి అవకాశమే ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు నర్సంపేట నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దొంతి మాధవ్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదట దొంతి మాధవ్ రెడ్డి గెలుస్తాడనేటువంటి ప్రచారం సాగినప్పటికీ కూడా ఎన్నికల నాటికి పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డినే వరిస్తుంది అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మరొక నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గం. ఇక్కడ సీనియర్ నేత పలుమార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రెడ్డి నాయక్ మరోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్ర నాయక్ పోటీలో నిలిచారు. వీరిద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. సీనియారిటీ సానుభూతి ఎవరికి విజయం వరిస్తుంది అనేటువంటి విధంగా పోటీ సాగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రామచంద్ర నాయక్ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు రామచంద్ర నాయక్ వైపు నిలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఓటింగ్ సరళిని పట్టి చూస్తే తెలుస్తున్నటువంటి అంశం ఉంది. మరొక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గం. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శంకర్ నాయక్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అక్కడి నుంచి మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచారు. హుసేన్ నాయక్ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి పోటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ నాయక్ విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి అక్కడ కూడా సైలెంట్ ఓటు ఏదైతే ఉందో అదే కీలకంగా మారి గెలుపులను ప్రభావితం చేసేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. మొదటి నుంచి కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా గెలుపు ఒకరి కోర్టులో నుంచి మరొక కోర్టులోకి మల్లుతున్నటువంటి పరిస్థితి. మొదట ప్రతాప్ రెడ్డికి విజయం వరిస్తుంది అనేటువంటి చర్చ సాగినప్పటికీ కూడా చివరి స్టేజిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన చతురతతోటి పోలింగ్ సరళిని మార్చేసి విజయాన్ని తన ఖాతాలోకి చేర్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి చర్చే సాగుతుంది. ఇక్కడ గెలుపు బీఆర్ఎస్కి వరించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరొక నియోజకవర్గం స్టేషన్ గణపూర్ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ హోరాహోరీగా సాగింది. కానీ ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా ప్రాతినిధ్యం వహించారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఇందిరా స్టేషన్ గణపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరి మధ్య కూడా పోటీ ఆసక్తికరంగా సాగినప్పటికీ చివరికి విజయం కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరిని వరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. సీనియర్ నేతగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొంది మంత్రిగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. వీరిద్దరి మధ్య పోటీ మొదటి నుంచి కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సీనియర్ నేత మరొక వైపు చిన్న వయస్కురాలైనటువంటి యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో అక్కడ సీనియారిటీ గెలుస్తుందా, అదేవిధంగా చిన్న వయస్కురాలైనటువంటి యశస్విని రెడ్డి గెలుస్తుందా అనేటువంటి చర్చ సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి పోటీలో యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఎవరు విజయం సాధించినా కూడా స్వల్ప మెజార్టీతోనే విజయం సాధిస్తారనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యధిక 2వ మెజార్టీతోటి 2 సార్లు ఆరూరి రమేష్కు విజయాన్ని అందించినటువంటి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆరూరి రమేష్
ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోలీసు అధికారిగా విశ్రాంత పోలీస్ అధికారి అయినటువంటి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ నువ్వా నేనన్నట్టుగా సాగినటువంటి క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నాగరాజు బలహీనపడడంతో, ఎన్నికలు సమీపించినటువంటి సమయంలో బలహీనపడడంతో విజయం ఆరూరి రమేష్కు నల్లేరు మీద నరకగానే మారింది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి 1 స్థానం, అటు కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 6 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సైలెంట్ ఓటు ప్రభావితం చేసి కొన్ని స్థానాలను మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్. ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల భావితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాల కోసం బరిలో నిలిచిన అభ్యర్థులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈసారి ఖమ్మం జిల్లాలో 5 సెగ్మెంట్లలో 119 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎవరి ఓట్లు ఎటు పడ్డాయో, ఎవరి ఓట్లు చీలాయో, ఎవరి కొంప ముంచుతారో అనే భయం అన్ని పార్టీల అభ్యర్థులకు పట్టుకుంది. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం కూడా కొంత తగ్గడంలో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలియాల్సి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అని తలపడుతున్నాయి. జిల్లాలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఓటమి పాలవుతారనే విషయంపై ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లు ముగిసిన తర్వాత ఏదైతే కౌంటింగ్ కోసం అయితే అభ్యర్థులు అయితే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో 119 అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మదిర, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, పాలేరు ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్లో అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య అయితే హేమహైమీలు పోటీ పడడంతో అయితే అంటే ఎవరు గెలుస్తారని చెప్పేసి అయితే నియోజకవర్గంలో చర్చలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా ఈసారి పోటీలో ఉండడంతో అయితే కొంత అంటే ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గాన్ని చూసుకుంటే ఖమ్మం నియోజకవర్గాల్లో దాదాపు 32 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రా శ్రీకాంత్, అదే జనసేన పార్టీ నుంచి కూడా ఏదైతే మిర్యాల రామకృష్ణ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీరంతా బరిలో ఉన్నప్పటికీ ఏదైతే ప్రధానంగా 2 పార్టీల మధ్య మాత్రం ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిద్దరి మధ్యనే పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరిలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొంచెం మెజారిటీతో అయితే గెలుపొందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్కి సంబంధించి మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, అదేవిధంగా జిల్లాని అభివృద్ధి చేశాను, నాకే పట్టం కడతారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా 2,000 కోట్లతో అయితే జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే పువ్వాడ అజయ్ చెప్తూ అదేవిధంగా తమకే పట్టం కట్టాలని చెప్పేసి అయితే ఇప్పటికే అభ్యర్థించిన నేపథ్యంలోనే వారంతా కూడా తన గెలుపుకు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంత అతని మీద వ్యతిరేకత కూడా ఉంది. ఏదైతే ఇప్పటికే అతని అనుచరులు కావచ్చు, కొంతమంది భూ కబ్జాలు, అదేవిధంగా కొంతమందిని ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి అయితే ఆ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారిని కూడా ఇబ్బందులు పెట్టారని చెప్పేసి అయితే అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం దాదాపు కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా పట్టున్న నియోజకవర్గం, దాదాపు 52,000 పైచీలకు ఓట్లు అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధం ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తన వైపు మళ్లించుకోవడంలో పువ్వాడ అజయ్ మాత్రం వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఈసారి తన అదృష్టాన్ని అయితే పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 2014లో కూడా ఇదే అభ్యర్థులు ఎవరైతే పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారో ఇప్పుడు అంటే ఇతను ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్లో ఉన్నారు. ఇదే విధంగా ఏదైతే అప్పుడు టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యనే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఈ ఇద్దరిలో మాత్రం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన 40 సంవత్సరాల అనుభవాన్ని
రంగరిస్తూ అయితే ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలను అందరినీ కలుపుకొని పోయడం, అదేవిధంగా వివిధ ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, రోడ్ షోలతో అయితే అందరినీ మమైకం చేస్తున్నారు. వివిధ రాజకీయ పక్షాలు అదేవిధంగా సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా సమావేశం అవుతూ వాళ్ళని కలుస్తూ తమ వైపు మళ్లించుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి యువతనంతను కూడా అంటే అటు బీఆర్ఎస్ పార్టీ తమకు అంటే నోటిఫికేషన్లు వేయలేదని చెప్పేసి అయితే అంటే విద్యార్థులంతా కూడా కొంత వాపోతున్న నేపథ్యంలోనే అటువైపు కాంగ్రెస్ వైపు ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా మళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావుకి ఈ ఓటు అంతా కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రతి గతంతో పోల్చుకుంటే గతంలో అతను పని రాక్షసుడు, అదేవిధంగా అభివృద్ధి ప్రదాత అని పేరున్నప్పటికీ జనాల్లో మమేకం కాలేదు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపను కూడా టచ్ చేసుకుంటూ అయితే ఆయన మమేకం అవుతూ అందరితో సమస్యలు తెలుసుకుంటూ అయితే అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ వైపు పోతే ఓటర్లు అయితే మళ్ళినట్లు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ ఇద్దరు నేతల మధ్య అయితే దాదాపు 10 నుంచి 12,000 మెజారిటీతో అయితే అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలేరుకు చూసుకుంటే పాలేరు నియోజకవర్గం ప్రతిష్టాత్మక నియోజకవర్గం, ఏదైతే పాలేరు జనరల్ స్థానంగా ఉంది. ఈ జనరల్ స్థానాల్లో దాదాపుగా ఏదైతే సిట్టింగ్ స్థానం నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి అంటే ఈ స్థానాన్ని అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశించినప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకపోవడంతో అయితే అతను కొంత వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ అంశాల నేపథ్యంలోనే అంటే సామాజిక వర్గంగా చూసుకొని ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే ఈ స్థానాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాదాపుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 37 మంది అయితే అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2,32,796 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా 90% అయితే ఓటింగ్ కూడా ఇక్కడ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపు 37 మంది అభ్యర్థుల్లో ఇటు ఏదైతే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే బీజేపీ నుంచి నున్న రవికుమార్, అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ముక్కోణ పోటీ ఉంటుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఇప్పుడు ఇక్కడ మాత్రం నువ్వా నేనా అనే హోరాహోరీ అయితే పోరు కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రం ఈ పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య మాత్రం గెలుపోటములు నిర్ణయించడానికైతే అంటే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ఇప్పటికే ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బలాలను చూసుకుంటే ఇప్పటికే కందాల ఉపేందర్ రెడ్డి స్థానికుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే అతనికి ఈ నియోజకవర్గంలో కొంత పట్టుంది. అదేవిధంగా ఏదైతే 2018లో మాత్రం అతను రావడంతో భారీ మెజారిటీతో ఇది మాజీ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మీద అయితే గెలుపొందారు. ఆ నేపథ్యంలో అతను ఎవరికి తెలియకుండా పార్టీ మారడంతో అయితే కొంత కాంగ్రెస్ వర్గాలు అయితే కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోట లాంటిది. అటువంటి నియోజకవర్గంలో తమకు కనీసం అంటే చెప్పకుండా పార్టీ మారడం వల్ల అయితే నిరాసక్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే వివిధ సామాజిక వర్గాలు అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఇక 14 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అయితే ఇక్కడ అంటే ఆ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ని కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఇటు అనూహ్యంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఈ నియోజకవర్గంలో అతనికి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కందాల ఉపేందర్ రెడ్డి కూడా హోరాహోరి తలపడినప్పటికీ చివరికి మాత్రం అంటే ఆ ఓటర్లంతా కూడా ఎటువైపు మళ్తారని చెప్పేసి కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి నేపథ్యంలోనే అంటే నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలు ఉన్నాయి. ఏదైతే తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ఏదైతే నేలకొండపల్లి మండలాలు ఉన్నాయి. ఈ 3 మండలాలు కూడా ఈ 4 మండలాలు కూడా ప్రధానంగా కాంగ్రెస్కి కంచుకోట లాంటి మండలాలు. అటువంటి మండలాలు ఇప్పుడు ఏదైతే కారు గుర్తు మీద అయితే కొంత వ్యతిరేకత ఉంది. ఆ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా చూసుకుంటే కందాల ఉపేందర్ రెడ్డికి మంచి అంటే ఆదరణ ఉంది. ఆ ప్రతి గ్రామాన్ని ప్రతి విలేజ్ని ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేసే వ్యక్తి. అదే నేపథ్యంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా కూడా ఏదైతే ఆపదలో ఉన్న వారికి అదేవిధంగా దానకర్ణుడు అని చెప్పేసి అయితే పేరుంది. ఆ నేపథ్యంలోనే ఎవరైనా చనిపోతే అందరికీ కూడా సహాయం చేస్తాడు. ఆ నేపథ్యంలోనే అతనికి కొంత పట్టున్న నేపథ్యంలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై అయితే కొంత దృష్టి సారించారు.
ఇప్పటికే అతని అనుచరులు ఉన్న నేపథ్యంలోనే వారందరినీ కూడా ఏదైతే అతను ఎంపీగా నిలబడిన నేపథ్యంలోనే ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి అందరినీ కూడా ఎక్కువగా మెజారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికే వారందరినీ కూడా కలుపుకొని పోవడంలో కొంత సఫలీకృతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని గ్రామాలను ఏదైతే కూసుమంచి మండలంలో ఉన్న చౌటపల్లి తదితర గ్రామాలను దత్తత తీసుకొని అయితే ఈ అభివృద్ధి పరిచారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా గిరిజనులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీరంతా కాంగ్రెస్కి పట్టం కట్టే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి వచ్చే అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓటర్లంతా కూడా ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 10 సార్లు కూడా పట్టం కట్టారు, మరోసారి కూడా పట్టం కట్టడానికైతే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదైతే పాత కాంగ్రెస్ని ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ని కలుపుకొని పోవడంలో కొంత వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే టీడీపీకి సంబంధించిన ఓటు బ్యాంకును కూడా తన వైపు మళ్లించుకోవడంలో కొంత వైఫల్యం చెందినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ వేవ్ ఉన్న నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు అయితే గెలుపుకు అవపడుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పటికే 15,000 నుంచి 22,000 మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పొంగులేటి అనుచరులు కాంగ్రెస్ అనుచరులు కూడా మొత్తం కూడా వారంతా కూడా విజయోత్సవ ర్యాలీలకు ఇప్పటికే ఏదైతే డీజేలు అటువంటి వాటిని బుక్ చేసుకున్న పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ మాత్రం పాలేరులో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక మధిర నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇది ఎస్సీ నియోజకవర్గం. దాదాపుగా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వివిధ రాజకీయ పార్టీలు ఏదైతే బీజేపీ పార్టీ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 మంది అభ్యర్థులు అయితే తమ భౌతవ్యాన్ని తెలుసుకోవడానికైతే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కూడా ఓటర్లు కూడా ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్న నేపథ్యంలోనే ఇది రిజర్వ్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి లింగాల కమలరాజు అయితే బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే విజయ రామరాజు అంటే బీజేపీ పార్టీ నుంచి విజయ రామరాజు కూడా బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే బట్టి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అంటే ప్రథమ నాయకుడు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో అంత అనుభవం ఉన్న నేపథ్యంలోనే అతని వైపు పట్టం కట్టడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా నియోజకవర్గ వ్యాప్త సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్త సమస్యలపై విశ్లేషణ అనుభవం కలిగిన వ్యక్తి కావడంతో అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు కూడా ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న లింగాల కమలరాజు కావచ్చు, అదేవిధంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాత్రం దాదాపుగా ఇప్పటికే 3 సార్లు కూడా వీరిద్దరే తలపడిన పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరిలో కూడా 3 సార్లు కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క గెలిచారు. 4వ సారి కూడా గెలవడానికైతే అతను ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలను తన వైపు మళ్లించుకోవడంలో సఫలీకృతమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇక లింగాల కమలరాజుగా చూసుకుంటే జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పటికీ అతను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలోనూ తన సామాజిక వర్గాన్ని తన వైపు మళ్లించుకోవడంలోనూ కొంత వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. తన సామాజిక వర్గాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు అంటే ఆశించినటువంటి అంటే ఆదరణ లభించలేదని చెప్పేసి అతను ఓట్లకు ఏదైతే ఇంకా మరో 2 రోజులు పోలింగ్ ఉందన్న నేపథ్యంలో కంటతడి పెట్టుకోవడం కూడా తనకి మైనస్గానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఓటర్లంతా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం, అదేవిధంగా సముచిత స్థానం కలిపే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ బట్టి విక్రమార్క వైపు అయితే మళ్ళీ అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలను దళిత బంధు కింద ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న దళితులందరికీ కూడా ఆ 2 మండలాల్లో పూర్తి స్థాయిలో మాత్రం 100% అంటే లబ్ధి చేకూరిన నేపథ్యంలోనే అంతా కూడా ఏదైతే బట్టికి ఖాతాలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి లింగాల కమలరాజు దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కొంత వైఫల్యం చెందారనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో 5 నుంచి 6 వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఇస్తే
స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే సత్తుపల్లిలో ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ నుంచి అయితే దాదాపు 42 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మట్టా రాగమై, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సండ్ర వెంకటవేరే, అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ నుంచి అయితే రామలింగేశ్వరరావు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. వీరిద్దరు కూడా ప్రధానంగా నువ్వా నేనా అనే విధంగా తలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయ్య విషయానికి వస్తే మట్టా రాగమయ్య నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతో మమేకమై ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గంలో ఆసుపత్రిని నిర్వహించు ఆసుపత్రి సేవలు కూడా అందిస్తూ వారికైతే దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో తన భర్త మట్టా దయానంద్ కూడా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో అయితే ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి మట్టా రాగమయ్య కూడా తన భర్త స్థానంలో ఆమె నిలబడటం కొంత వారికి కలిసి వచ్చే అవకాశంగా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అయితే వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వారైతే ప్రజల్లోకి మమేకమవుతున్నారు. ఇక ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సండ్ర వెంకటవేరే కూడా పోటీ చేస్తున్నారు. సండ్ర వెంకటవేరే దాదాపుగా టీడీపీ పార్టీ నుంచి దాదాపుగా 3 సార్లు అయితే ఇక్కడికి గెలిచిన పరిస్థితి. 4వ సారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అయితే ఈసారి అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈసారి మాత్రం అతను మొదటిసారిగా కాంగ్రెస్ అంటే కారు గుర్తుపై అయితే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఓటర్లు తన వైపు మళ్లించుకోవడంలోనూ కొంత వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి గతంలో చూసుకుంటే అటు హేమీలుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా వీరంతా కూడా తనకి సముచిత స్థానం కల్పించి అక్కడ గెలుపు కోసం అయితే శాయశక్తుల ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అంటే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం, తనకు ఏదైతే తన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు కూడా ఏదైతే సముచిత స్థానం ఇవ్వడంలోనూ, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించడంలో కూడా ఇతను వైఫల్యం చెందాడని చెప్పేసి అయితే ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఇవన్నీ కూడా తనకు ఆటంకాలుగా ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏదైతే పార్కును కూడా ఏర్పాటు చేశారు, ఏదైతే లెదర్ పార్కు విషయంలో నిధులు గోల్మాలు, అదేవిధంగా సింగరేణి నిధులు గోల్మాలు విషయంలో ఇదంతా కూడా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి సండ్ర వెంకటవేరేకి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిపై అయితే ప్రధానంగా అంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే ఆంధ్ర ప్రభావం ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై మొదటిగా స్పందించడంతో అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా సండ్ర వెంకటవేరే కంటే కూడా ఇప్పుడు మట్టా రాగమయ్యకైతే వీరంతా కూడా ఓట్లు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది. సండ్ర వెంకటవేరేకు ఇది ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ అంటే సండ్ర వెంకటవేరే ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికీ అందరినీ కలుస్తున్నప్పటికీ కొంత ఓటమి భయం అయితే తనని వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మట్టా రాగమయ్య మాత్రం అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని కూడా టచ్ చేస్తూ వారందరినీ కూడా తన వైపు మళ్లించుకోవడంలో సఫలీకృతమయ్యారు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి భారీగా టికెట్లు ఆశించిన వారందరినీ ఆశీస్సులు కూడా ఈమెకు ఉండటం, అదేవిధంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన వారందరి ఆశీస్సులు, అదేవిధంగా అధిష్టానం ఆశీస్సులు ఉండడంతో మాత్రం ఈసారి మట్టా రాగమయ్య అయితే ఈ ప్రాంతం నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 2000 నుంచి 5000 మెజారిటీతో మాత్రం మట్టా రాగమయ్య అయితే సత్తుపల్లి నుంచి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వైరా నియోజకవర్గానికి వస్తే వైరా నియోజకవర్గంలో దాదాపు ఇక్కడ 32 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మాళోతు రామదాస్ నాయక్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మదన్ లాల్ అయితే పోటీ చేస్తున్నారు. అటు ఏదైతే జనసేన పార్టీ నుంచి కూడా ప్రశాంత్ కుమార్ కూడా సంపత్ కుమార్ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఈ నియోజకవర్గంలో పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మాలోత్ రామదాస్ నాయక్ వివిధ రాజకీయ పార్టీలు అందరూ మారినప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉండటం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా
వచ్చినా తాను ముందుండటం, అదేవిధంగా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హేమీలు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం, అదేవిధంగా ఇప్పటికే బట్టి ఆశీస్సులు ఉండటంతో మాత్రం ప్రధానంగా అతనికి మాత్రం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తన అంటే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏన్కూరు మండలం, అదేవిధంగా కొణిజర్ల మండలంలో ఇతనికి ఎక్కువగా పట్టుండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇల్లెందు మండలంలో కూడా అంటే వైరా మండలంలో కూడా కొంత పట్టున కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కూడా అతను కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతను అంటే అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతను మైనస్లు చూసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే అన్ని సామాజిక వర్గాలను అదేవిధంగా అందరినీ కలుసుకొని పోవడం, అదేవిధంగా కమిటీలు వేయడంలో వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ఇక అధికార పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మదన్ లాల్ పోటీ చేస్తున్నారు. మదన్ లాల్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం రాములు నాయక్ కాకుండా మదన్ లాల్ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే 2014 ఎన్నికల్లో గెలిచిన మదన్ లాల్ మరోసారి తన ఈ స్థానాన్ని నుంచి అయితే పోటీ చేస్తున్నారు. మదన్ లాల్ ఒంటరి అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి అయితే ఈ నియోజకవర్గాలు భావించినప్పటికీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాములు నాయక్ కాదని చెప్పేసి మదన్ లాల్కి అయితే టికెట్ని కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా అతనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఇతనికి మదన్ లాల్ విషయానికి వస్తే మదన్ లాల్ ఏన్కూరు మండలం, అదేవిధంగా కారేపల్లి మండలంలో కూడా గతంలో ఏదైతే రామరెడ్డి వెంకరెడ్డితో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా ఓటింగ్ పడే అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి రాములు నాయక్ తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ప్రకటిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఇక్కడ మద్దతు లేదని తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలుగా ఉన్నటువంటి ఏదైతే జిల్లా నాయకులుగా ఉన్నటువంటి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సుల నేపథ్యంలో ఇటు మదన్ లాల్కి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికైతే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాలోతు రామదాసు నాయక్ అటు ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి వారందరూ కూడా సమిష్టి కృషితో మాత్రం రామదాస్ నాయక్ కోసం అయితే కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బట్టి కూడా ఆ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలందరినీ కూడా మమేకం చేసుకోవడంలో సఫలీకృతమయ్యారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఏదైతే పొత్తుల్లో భాగంగా వారందరినీ కూడా తన వైపు మళ్లించుకోవడంలో రాజకీయ అంటే క్రియాశీలకంగా ఉన్న నాయకులందరూ కూడా పార్టీ వైపు అయితే మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనే ఇక్కడ రామదాస్ నాయక్ గెలుపు మాత్రం సునాయాసంగా కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్య ఏదైతే మదన్ లాల్ అదేవిధంగా రామదాస్ నాయక్ మధ్య ప్రధానంగా పోటీ నేపథ్యంలోనే ఇక్కడ దాదాపుగా 5,000 నుంచి 7,000 మధ్య మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.